యాక్చువల్లీ ఇది కొరటాల శివ గారి సినిమా ఎవరు నమ్మరండి. రాజమౌళి గారి సినిమా లాగా ఉంటుంది. అసలు రాజమౌళి గారి సినిమా చూసినట్టు ఆ ఫీలింగ్ కలిగింది నాకు. ఎన్టీఆర్ గారి బెస్ట్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. 1000 కోట్లకి ₹1 కూడా కలెక్ట్ చేసినా కూడా తక్కువ. ఈ మీసం గడ్డని తీయించేస్తా, అంత బాగుంది సినిమా. బాగాలేదని ఎక్కడ లేదు. ఎవరన్నా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్కి మధ్య వచ్చే సీన్లు ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్లు కానీ, ఆ షిప్లో వెళ్ళే సీన్లు కానీ, అసలు ఆ సీన్ చూస్తున్నాను చెప్పి కూడా అసలు మనం థియేటర్లో ఉన్నామా డైరెక్ట్ సముద్రంలో ఉన్నామని ఫీలింగ్ కలుగుద్ది. అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే చంపేశాడు, అసలు మామూలు లేదు. ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జాహ్నవి కపూర్ కూడా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అమ్మాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగా చేసింది జాహ్నవి కపూర్. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. ఇది బాహుబలి అమ్మ మొగుడండి సినిమా, మామూలుగా లేదు సినిమా. అసలు నార్మల్ ఆడియన్స్ నయనే ఎంత ఇదేనే అంటే ఫ్యాన్స్కి పిచ్చి పోనకాలు కాళ్ళ చింపేసుకుంటారు. విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా బాగా చేశారండి. లాస్ట్లో సొరచేప ఫైట్ అవుట్ ఉంది, అసలు ఆ ఫైట్ చూస్తే ఫ్యాన్స్కి పోనకాలండి, మామూలుగా లేదు. అదిరిపోయింది అసలు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయొచ్చండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. కొరటాల శివ గారు కంబ్యాక్ మూవీ సార్, ఇది హిట్ కొట్టేశారు. జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు, దేవరతో సెకండ్ హిట్ కొరటాల శివ గారు బ్యానర్. ఈ బ్యానర్ మార్నింగ్ చూసినా మళ్ళీ కూడా చూసినా. ఎట్లా ఉందన్న అన్న దేవరా ఎక్కడనో దేవరా సినిమా ఎంత బాగుంది చెప్పండి. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. అసలు చాలా మట్టికి చూస్తే సినిమా మాత్రం ఒక కొత్త రకంగా ఒక డిఫరెంట్గా తీసిన సినిమా కొరటాల శివ. సినిమా అర్థం చేసుకోవాలన్న మెయిన్ థింగ్. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని అర్థం కాదు. సినిమా అయితే కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. ఇలాంటి సినిమా మనం ఎప్పుడూ చూడలేం. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ చూసుకుంటే ఒక డిఫరెంట్గా తీసిండు. అంటే ఇప్పటిదాకా ఆయన యాక్టింగ్ పరంగా ఒక సింహాద్రిలో, ఒక ఆదిలో, మొత్తంగా ఎలా చేసిండో దానికంటే ఇలా యాక్టింగ్ పరంగా తీసుకుంటే దుమ్ము లేపేసిండు. యాక్టింగ్ పరంగా డ్యాన్స్ 2-3 సాంగ్లు ఉన్నా కూడా డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసిండు. మన మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ నాకు కనిపించింది. మళ్ళీ ఒక చిరంజీవి కనిపించి నాకు డ్యాన్స్ చేస్తుండే ఫస్ట్ సాంగ్ మీద. కానీ డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసింది. డ్యాన్స్ మాత్రం పేరు పెట్టేది జూనియర్ ఎన్టీఆర్కి, అంత బాగుంది అన్నా. ఎమోషన్ సీన్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ అంటే ఆయన చనిపోయినప్పుడు కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు వాళ్ళ డాడీ అంటే ఒక ఊరి కోసం చనిపోతాడు, అదొక బాధాకరం అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ కానీ, ఒక హార్ట్ టచింగ్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి కోసం మళ్ళీ ఎన్టీఆర్ రావడము, ఏడవడము, కన్నీరు పెట్టుకోవడము, ఆ సీన్స్ జర బాధాకరం అనిపిస్తాయి. తల్లి కోసం వచ్చి చూసుకుంటాడు, వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ కొడుకు, అదొక సీన్స్ బాగుంటాయి. అనురూప్ మ్యూజిక్ కూడా కొత్తగా కొట్టిండు, చాలా బాగా కొట్టిండు. అంటే చాలామంది అనురూప్ మ్యూజిక్ సరే గీయడం అది ఇది అంటారు, కానీ ఈ సినిమాకి మాత్రం మన ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టిండు. ఒక దేవిశ్రీ ప్రసాద్ కొట్టిండు. జాహ్నవి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కొత్తగా చేసింది. సెకండ్ సాంగ్ మాత్రం కొద్దిగా మంచిగా ఉంది. సాంగ్ అంటే జరా అన్నా స్క్రీన్ టైం తక్కువ ఉంది జాన్వీర్ది అని ఒకటి చెప్తానా. అలా జన్వీర్ హిందీ యాక్టర్ విలన్ ఉంటాడు, శ్రీకాంత్ ఉంటాడు. ఫస్ట్ పార్ట్ మొత్తం తండ్రి క్యారెక్టర్ ఇవ్వాలి, మళ్ళీ సెకండ్ పార్ట్ కొడుకు క్యారెక్టర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది లాగాలన్నా కూడా మొత్తం ఫస్ట్ నుంచి హీరోయిన్ లాగితే మళ్ళీ మీతో మళ్ళీ ఎక్కడ కవర్ అవుతారు. అందుకే ఆ దేవర అట్లా అంటే ఫస్ట్ హాఫ్ అంతా దేవర ఆ స్టోరీ ఏంది అన్నట్టు మనకు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అంటే దేవర అంటే స్టార్టింగ్ కొట్లాడతాడు పబ్లిక్, అంటే ఒక ఊరి కోసం, అది స్టోరీ. సెకండ్ వచ్చి కొడుకు, అక్కడ నుంచి సెకండ్ హీరోయిన్, అంటే అక్కడ నుంచి స్టోరీ మళ్ళీ తీసుకొస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊరి కోసం కొట్లాడతాడు, అది స్టోరీ. కానీ సినిమాలో మాత్రం లాగ్ ఎక్కడ లేదన్న. మనకి ఎంత స్టోరీ ఎంత కావాలో, ఎంత లాగాలనో అంత లాగిన డైరెక్టర్ గారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం, అదొక డిఫరెంట్గా ఉంది. పార్ట్ 2 అంటే నిజంగా చెప్తున్నా, మన ఒక బాహుబలి కోసం ఎంత వెయిట్ చేసినా మనము అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ సినిమా మాత్రం సెకండ్ పార్ట్ చెప్తున్నా కదా, అదొక లెవెల్ ఉంటాను. ఇప్పుడు అర్థం కావాలి, నాకు అర్థం కాదు, కానీ సెకండ్ పార్ట్ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాను. సినిమా మాత్రం 100% మాత్రం చెప్తాను, సూపర్.